వెల్కమ్ టు సుమా ఎడ్యుకేషన్స్. సో ఈరోజు వీడియోలో గణిత ప్రకాష్ 6th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నుంచి పేజ్ నెంబర్ 59 ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, మనకి ప్యాటర్న్ నెంబర్స్ ఉంటాయి. సో ప్యాటర్న్స్ ఆఫ్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. సో నెంబర్ లైన్ మీద నెంబర్స్ ఇస్తారు, కానీ కొన్ని మిస్సింగ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక ప్యాటర్న్ యూస్ చేసి వాటిని ఏ విధంగా ఫిల్ చేయాలనేది మనం చెప్పుకుందాం ఈరోజు. ఇక్కడ ఫిగర్ ఇట్ అవుట్ ఉంది. ఇందులో ఫస్ట్ సెంటెన్స్, ఐడెంటిఫై ద నంబర్స్ మార్క్డ్ ఆన్ ద నంబర్ లైన్ బిలో అండ్ లేబుల్ ద రిమైనింగ్ పొజిషన్స్. సో ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఇచ్చున్నారో వాటి మీద ఫోకస్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా మిస్సింగ్ నెంబర్స్ ఏవైతే మిస్ అయిపోయి ఉన్నాయో వాటిని మనం ఫిల్ చేయాలి, రిమైనింగ్ పొజిషన్స్. సో ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలంటే మనం థింక్ చేయాలి. అలా కాకుండా ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దానికి లెఫ్ట్ సైడ్ మనకి నెంబర్స్ అనేటివి లేవు, కాబట్టి ఇక్కడ ఉన్న నెంబరు 2010కి బిఫోర్ నెంబర్స్ని చెక్ చేసుకుందాం. సో అది ఏ విధంగా చేయాలి? ఫస్ట్ మనము ఈ రెండు నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ చూడండి, 2010 ఉంది, ఇక్కడ 2020 ఉంది, మిడిల్లో నెంబర్ లేదు, అంటే మనకి 5 గ్యాప్ ఉందన్నమాట. సో 2015 వస్తుంది ఇక్కడ చూడండి, 2010, 15, 20 అంటే 5 డిఫరెన్స్ ఉంటుంది. 20 ఆఫ్టర్ 25, సో 2025, 2030, 2035. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2010కి బిఫోర్ నెంబర్స్ రాసుకుంటూ వద్దాం, అంటే 5 మైనస్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం బిఫోర్ నెంబర్స్ రాస్తున్నాం కాబట్టి మనము 5 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చి 2005, 2005 మైనస్ 5 ఇస్ 2000. అదేవిధంగా 2000 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేసేసేయాలి. అప్పుడు మనకి 1995 వస్తుంది, లేదా 1995 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 1990 వస్తుంది. సో ఈ విధంగా మనము నెంబర్ లైన్ని ఫిల్ చేసుకోవాలి. అదేవిధంగా మనం కింద ఉన్నటువంటి నెంబర్ లైన్ని చెక్ చేసుకుందాము. అదేవిధంగా బి క్వశ్చన్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చి 1 ఉంది. ఇక్కడ చూడండి, 9996, ఇది వచ్చి 9997, అంటే 1 గ్యాప్ ఉందన్నమాట. సో దీని బిఫోర్ నెంబర్ వచ్చి 9996 బిఫోర్ నెంబర్ వచ్చి 9995. సో 5 బిఫోర్ నెంబర్ 9994 అండ్ 4 బిఫోర్ నెంబర్ 9993. అంటే మనం ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ చూసుకుంటే సరిపోతుంది. మిగతా 3 డిజిట్స్ అనేటివి కామన్గా ఉంటాయి లెఫ్ట్ సైడ్. అదేవిధంగా కమింగ్ టు రైట్ సైడ్, 9998, 9998 నెక్స్ట్ నెంబర్. సో ఇక్కడ 9997 ఉంది, నెక్స్ట్ నెంబర్ వచ్చి 8, నెక్స్ట్ వచ్చి 8 ఆఫ్టర్ 9999. సో ఇక్కడ మనకి 9999 ప్లస్ 1 చేస్తే మనకి 10,000 వస్తుంది. 10,000 ఆఫ్టర్ ప్లస్ 1, 10,000 ప్లస్ 1 ఈజ్ 10,001, 10,001 ప్లస్ 1 ఈజ్ 10,002. సో ఈ విధంగా మనం సెకండ్ ప్రాబ్లమ్ని కూడా కంప్లీట్ చేసేసాము. అదేవిధంగా థర్డ్ ప్రాబ్లం, 15,077, 15,078. అంటే ఇక్కడ గ్యాప్ వచ్చి 1, అంటే డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 నెంబర్స్ 1 కాబట్టి మనం ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం కాబట్టి నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రావాలి. 77, 78, ఇక్కడ 150 అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ మనకి 10s ప్లేస్ 1s ప్లేస్ మాత్రమే చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో 77, 78, నెక్స్ట్ నెంబర్ ఈజ్ 79, 15,079, 15,080. సో 77, 78, 79, 80, నెక్స్ట్ నెంబర్ 81, 15,081, 15,082, 15,083, 15,084, 15,085, 15,086,
86. సో చాలా ఈజీగా ఉంటాయండి, ఎందుకంటే మిస్సింగ్ నెంబర్స్ ఫిల్ చేయడం అనేది చాలా ఈజీ. చిన్న క్లాసుల నుంచి నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి సో మనకి చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 86,705, 87,705 ఇక్కడ మిడిల్లో ఉన్నాయి మళ్ళీ నెంబర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ నోట్ చేసుకోవాలి, అదేవిధంగా రైట్ సైడ్ నోట్ చేసుకోవాలి. సో వీటి మధ్య గ్యాప్ ఏ విధంగా ఉందో చెక్ చేద్దాము. ఇప్పుడు చూడండి 705 అనేది కామన్గా ఉంది, ప్లస్ ఏం చేంజ్ అవుతుంది అంటే థౌజండ్స్ ప్లేస్ మాత్రమే చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ 86 ఉంది, ఇక్కడ 87 ఉంది, 705 అనేది మాత్రం కామన్గా ఉంది. అంటే మనం థౌజండ్స్ ప్లేస్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 86 అండ్ 87 ఈజ్ ఓన్లీ 1. అంటే బిఫోర్ నెంబర్ వచ్చి 1 సబ్ట్రాక్ట్ చేస్తే చాలు 10,000s ప్లేస్లో. సో 86 బిఫోర్ నెంబర్ ఈజ్ 85, రిమైనింగ్ కామన్ 705 అంటే 85,705, 84,705, 83,705. అదేవిధంగా ఈ పక్క చూద్దాము. 87,705, 88,705, 89,705, 89,705 ఆఫ్టర్ 90,705. నెక్స్ట్ 90,000, 91,000, 91,705, 92,705. సో ఫైనల్గా మనము మన రోమన్లో ఉన్నటువంటి 4 ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసేసాము. కానీ క్వశ్చన్ కంప్లీట్ కాలేదండి. కింద చూడండి ఒక 2 లైన్స్ ఇచ్చున్నారు, అవేంటో కూడా చూసేద్దాము. పుట్ ఏ సర్కిల్ అరౌండ్ ద స్మాలెస్ట్ నెంబర్. అంటే మనకి స్టార్టింగ్లోనే స్మాలెస్ట్ నెంబర్ ఉంది కాబట్టి ఎక్కడైతే మనకి స్మాలెస్ట్ నెంబర్ ఉంటుందో దాని చుట్టూ మనం ఒక సర్కిల్ అనేది డ్రా చేసేసుకోవాలి. అండ్ ఏ బాక్స్ అరౌండ్ ద లార్జెస్ట్ నెంబర్ ఇన్ ఈచ్ ఆఫ్ ద సీక్వెన్స్ అబోవ్. స్టార్టింగ్ నెంబర్ స్మాల్ నెంబర్ విత్ సర్కిల్, లార్జెస్ట్ నెంబర్ విత్ బాక్స్. సో ఈ విధంగా మనం సర్కిల్, బాక్స్ రెండు నింపేస్తే మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, సర్కిల్ అండ్ బాక్స్.